అసెంబ్లీ సమావేశాల్లో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న బ్లాక్ డ్రెస్ లో అసెంబ్లీకి వచ్చిన నేతలు ఇవాళ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ తో సభలో నిరసన తెలపనున్నారు. స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే కేటీఆర్. ఇక సభలో డ్రైవర్ల సమస్యలపై వాయిదా తీర్మానాలు చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. సార్, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత మొదటి రోజే టీషర్ట్స్ ధరించుకుని వెళ్ళడం, ఆ టీషర్ట్స్తో లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం, అక్కడి నుంచి వారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ తతంగాలు చూసాం. నిన్న నల్ల దుస్తులు ధరించారు, సంఖ్యలు వేసుకుని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లగచర్ల ఇష్యూకి సంబంధించి. ఈరోజు ఆటో డ్రైవర్ల యూనిఫామ్తో ఆటో డ్రైవర్లు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా అసెంబ్లీ సమావేశాలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నినాదంతో ముందుకైతే వెళ్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోజ్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి ఇష్యూలుగా రైతులు, లగిచర్ల ఫార్మా భూసేకరణకు సంబంధించినటువంటి అంశంపైన జైలుకు పోయినటువంటి రైతుల విడుదలకు సంబంధించినటువంటి అంశంగా ప్రధాన ఎజెండా అనుకోవడంతో పాటు సహజంగా వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎత్తి చూపాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకున్నారు. అందులో నేషనల్ వైడ్ అంశాలపైన ఏదైతే అదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించాలని చెప్పేసి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏదైతే అదాని మోడీ కలిసినటువంటి టీషర్ట్స్ వేసి పార్లమెంట్ కు హాజరైనటువంటి నిరసన తెలిపారో అదే తరహాలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అదాని ఇద్దరు కలిసి ఉన్నటువంటి షేక్ హ్యాండ్ చేసినటువంటి ఫోటోలని ప్రింట్ చేసి టీషర్ట్లు ధరించి మొదటి రోజు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో అప్పటికే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ టీషర్ట్లు తీసేసి లోపలికి వస్తే అనుమతిస్తాం, లేదంటే లేదని చెప్పేసి ఆ చీఫ్ మార్షల్ ద్వారా స్పీకర్ చెప్పిన తర్వాత నిరసన కార్యక్రమం చేపట్టి అటు నుంచి అంటే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని తెలంగాణ భవన్ లో వదిలేయడం జరిగింది. అక్కడ వాళ్ళు మాక్ లైవ్ నిర్వహించారు. తర్వాత లగిచర్లకు సంబంధించిన అంశం పైన కూడా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలపాలని చెప్పేసి అనుకున్నారు. అది సాధ్యం కాలేకపోయింది. దాంతో పాటు నల్ల దుస్తులు ధరించి అంటే బ్లాక్ షర్ట్స్ ధరించి నిన్న మొత్తం శాసనసభ్యులందరూ కూడా సభకు హాజరు కావడం జరిగింది. సాయంత్రం వరకు కూడా అదే కొనసాగించారు. లగిచర్లకు సంబంధించిన అంశమైన పట్టుబట్టాలి, టూరిజం ఇవన్నీ కాదు. ప్రస్తుతానికి రైతుల సమస్యలు చాలా స్పోర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ కంటే కూడా రైతుల సమస్యలు చాలా ప్రధానమైనవి కాబట్టి వాటిని చర్చకు పెట్టాలని చెప్పేసి సాయంత్రం వరకు కూడా 3 గంటల వరకు పట్టుబట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం అది పట్టించుకోకుండా నిన్న స్పోర్ట్స్ బిల్లు అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి బిల్లుని సభలో ప్రవేశపెట్టింది. జిఎస్టీ సవరణలు చేసింది, పంచాయతీరాజ్ సవరణ కూడా చేసి ఆమోదించుకుంది. సో ఈ రోజు రాష్ట్రంలో ఆటో కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆశా వర్కర్ల సమస్యలు వాటన్నిటి కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే సభలో ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి దానికి సంబంధించిన నిరసన కార్యక్రమం ద్వారానైనా ప్రజల్లోకి చర్చ పెట్టాలి. ఆ ద్వారా మీడియా ద్వారా కావచ్చు, ప్రజల నుంచి కార్మికుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి ద్వారా కావచ్చు ప్రభుత్వం కనీసం స్పందించేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఆటో డ్రైవర్ వేషాధారంలో కేటీఆర్ అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు హరీష్ రావుతో పాటు అందరూ కూడా బయలుదేరడం జరిగింది. అది అసెంబ్లీ గేట్ వద్దకు పోయిన తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది. ప్రధానంగా ఆటోకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ఆటో కార్మికుల జీవన వృత్తి కూడా దెబ్బతింది. అదేవిధంగా ఓలా, ఊబర్ లాంటి సర్వీసులు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన ఉపాధి కూడా దెబ్బతింది. కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నటువంటి అంశాలు. మరోవైపు మినిమం వేజ్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులు యాక్సిడెంట్ అయి చనిపోయినా లేకుంటే ఇతర కారణాల ద్వారా చనిపోయినా వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందేటువంటి ఆర్థిక సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయాయి. కాబట్టి మినిమం వేజ్ బోర్డు
ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ డిమాండ్లతోటి కార్మికులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆ ర్యాలీ చేయడం జరిగింది. ఇలా సభ నడిచిన రోజులు రోజుకు ఒక అంశాన్ని టేకప్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక ఎత్తుగడనైతే ఫాలో అయింది ఆశ. అదే తరహాలో ఈ రోజు ఆటో కార్మికులకు సంబంధించిన అంశాలు, రేపు ఇంకో కొత్త తరహా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం పైన కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.